కాదు 10 ఏళ్ళు మీ పాలనలో చెప్పులు కూడా లైన్లో పెట్టి యూరియా బస్తాలు తీసుకున్నారు. ఎక్కడ మా ఇబ్బంది కావద్దని ఒక యాప్ పెట్టి రైతుకే ఇవ్వాలని మేము యాప్ పెడితే దాన్ని ఏదో భూతత్వం పెట్టి రైతులకు ఇబ్బంది అయిందని చెప్పి 2 రోజులకే రోడ్డు మీద ధర్నా చేస్తే హరీష్ రావు గారిని అనేదా ఒక ఆయన అంటాడు వాటి తోకదలదు తోకమాట తెలియదు. హరీష్ రావు మించిన స్థాయి అనేది అంటాడు. గతంలో మంత్రి కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఆయన ఎమ్మెల్యే. నేను ప్రభుత్వ విప్పు క్యాబినెట్ ర్యాంక్ నాది, నేను అనే అధికారం ఉంది. నా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే బాధ్యత నేను ప్రభుత్వ పరంగా నేను మాట్లాడే హక్కు నాకుంది. స్థాయి కాదంటాడు. మీ స్థాయి అందరా పుస్తమట్లు అమ్ముకొని మోటార్ దొంగతనం చేసి దొంగలు మీ స్థాయా? నన్ను ఏమనంటే ఇదంటారు అదంటారు. అరే గతంలో నేను వ్యాపారం చేసుకున్నాను, రంపాలు సంపాదించిన ఏమనంటే భూదంతాలని లేని ఒక్కటి నిరూపించున్నాను. మా కొడుకులారు అక్కడ ఒక్కటి నిరూపించుది. మీకు అందరూ తెలుసు, మీ బిడ్డగా మీ తమ్మిడిగా నేను ఏ సర్పంచ్ నుంచి అలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన ఇవ్వనికి అయినటువంటి మా మోత్పల్లి నర్సు మా గురువు ఆశలు గెలిచినకే 50,000 మెజార్టీ ఇయ్యలే. నాకు 50,000 మెజార్టీ ఇచ్చిందంటే ఒక ఓసీ మీద బీసీ బిడ్డకి ఇచ్చారంటే ఆల్రెడీ ప్రజలు ఆశ్చర్యం కదా. దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళ దాంట్లో ఒకటే నేనంటే నీళ్ళ పని అయిపోయిందని ఒకడు, యాస్ ఇంత పని అయిపోయింది ఒకడు, మహేంద్రెడ్డి పని అయిపోయిందని ఇంకోటి పని అయిపోయిందన్నాడు. నేనంటే నేనని చెప్పి ఆ పోటీ పడితే నాకు ఎట్లా ఐలే మీద ధర్నా చేస్తున్నావు లేకపోతే పేరు వస్తే నాకు బీఫామ్ ఇస్తుందామని వాళ్ళ పార్టీలో పోటీ పడుతుంది. ఇవ్వడమే తెచ్చుకొని ఆలయ బిడ్డగా నేను వస్తున్నా, దమ్ముంటే ఎలక్షన్లు చూపించు. మీరు ప్రతిపక్షాలుగా మీ బాధ్యత నిర్వహించు, కానీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోమని చెప్తున్నాను. ఆప్షన్ తెచ్చుకొని సిగ్గుమాలిన రాజకీయాలు మీరు చేసిర్రు. మేము చేసిన అభివృద్ధి 2 చేసిన అభివృద్ధి కదా మా కౌన్సిలర్ గెలిపించింది. మొన్న 70% సర్పంచ్ గెలిపించింది. పెద్ద మీసాలు ఉన్న మొగలు మేము మాకు స్థాయి ఎక్కువ ఉన్న ఊళ్ళలో ఓడిపోయారు కదా. స్థాయి మరి నీ స్థాయి పెద్దగుండి నువ్వు లేదు సర్పంచ్ గెలిపోతుంది. యారుంటా తెలంగాణ తిరుపతి మొదటి తిరుపతిలో కనీసం మీకు ఒక్క సీట్కే పరిమితం అయ్యారు కదా. 10 ఏళ్ళు మీరు చేసిన అభివృద్ధి ప్రజలు పట్టం కట్టాలి కదా. ఎందుకట్లే ఇక ఆటో కార్మికులు పొట్ట నింపలేకపోయారు. ఆటో కార్మికులు పొట్ట మీద కాలు పెట్టి తొక్కారు. ఇలా ఆటో కార్మికుల గురించి మాట్లాడతారు, ఆ షాపుల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇలా మా కోఆపరేషన్ సభ్యులు నూతనంగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వాళ్ళందరి సహకారంతో ప్రతిపక్షాలు కూడా రమ్మంటున్నాం. గుట్ట అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. మేము అభివృద్ధి చేయకపోతే రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలు మాకు తీర్పిస్తారు కదా. దానికి ఎందుకు ఎగిసేగిసి పడి నేనంటే నేను పోటీ పడుతున్నారు. కానీ డీలింగ్స్ అయితే మా దాంట్లో సీట్లు పెడితే మేము టికెట్ ఇస్తాం. దాన్ని ఇప్పిస్తారా? మీకు దమ్ము లేదు. జిల్లా అధ్యక్షుడిని నేను టికెట్ రాదు, నేను ఇప్పిస్తాను. అలా నా 5 పోటీ పడతారు. ఒక ఆయన పని అయిపోయిందని ఈయన శాతగానని ఇవ్వడని ఒకడు అక్కడ ఇట్లా అనుకుంటారు. రాలేదు జర కళ్ళు మా ఆయనకే టికెట్ రాలేదు. రామచంద్ర మంచోడే పాప సేవా కార్యక్రమం చేసి రామచంద్ర రెడ్డి టికెట్ తీసుకుంటే ఆయన నేను తీసుకుంటా కదా. గారు మహేందర్ రెడ్డి గారు చెప్పారు 28వ తారీఖు నాడు నేను ములకలపల్లి సెంటర్ ఓపెన్ చేసిన. 28వ తారీఖు 3:30 ఓపెన్ చేసిన. 29వ తారీఖు నాడు బాధాన్ని దిగింది. 30వ తారీఖు నాడు మరి ఏం కొట్టుకపోయిందో ఏమామైందో వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే అంతకంటే దిక్కుమాలిన పని ఉంటుంది. రైతుల పక్షాన్ని మాట్లాడండి, కొనుగోలు పెంచమనండి. గతం కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ధాన్యం వచ్చింది. రైతులు సంతోషంగా మండిస్తున్నారు. 100 చెరువులు నింపిన మీకు చేతగాని మీకు చేయలేని పని గంధమలతోటి 100 చెరువులు నింపిన వాగు పారితే 1000 ఎకరాలు పారుతుంది. పంట ఎక్కువైంది, కొనుగోలు చేయాలని చెప్పి రోజు గౌరవ కలెక్టర్ తోటి, జేసీలతోటి, ఆర్టీఓ తోటి మాట్లాడుతున్నా. మొన్ననే మా గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, నేను కూడా రైస్ మిల్కి పోయి ఒక్క లారీ నిలబడద్దు, మీరు హమాలి పెట్టుకొని దించాలని చెప్పి ఎక్కడికక్కడ వేగవంతం చేస్తున్నాం. ఎక్కువ ధాన్యం వచ్చింది కాబట్టి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దాన్ని అంత అధిగమించి ఈ 2-3 రోజుల్లో ఎక్కువ లారీలు కానీ ఎక్కువ లేబర్ కానీ పెడతాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యం మాది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో వరేస్తే ఊరన్నారు. మరి మీరే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేము సన్నోట్లు పండించుకుంటున్నాం, సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. పోయిన పంటకు 3,000 కోట్లు సన్న బియ్యానికి సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. ఈ పంట కూడా సన్నోట్లకు బోనస్ ఇస్తుంటున్నాం. మీరు కొనుగోలు చేసినాక నెలకు 2 నెలలకు బిల్లు వేస్తే కొనుగోలు చేసిన 2 రోజులకే రైతు ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. దీన్ని చూసి జీర్ణించుకోలేక అరే బీగ్లేలే ఇంత చేయబట్టే, మేము 10 ఏళ్ళు అయ్యింది, మేము 2 ఏళ్ళు చేయబట్టే, ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీగ్లేలే. వాళ్ళనేమో సార్ మేడం అనేది నేను ఇంటికి పోతే అన్న మా బిడ్డ మా కొడుకు చిన్న పోడు ఓ బీగ్లేలే అంటుండు.
ఓడేమో నీళ్ళైలే అంటుండు, ఓడేమో ఇండ్లైలే అంటుండు. నేను మా చెల్లె ఇంటికి తీసుకుపోయింది, నాయబ్రహ్మల ఇంటికి పోతే వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తుంటే ఏందమ్మంటే 10 ఏళ్ళ మేము కిరాయి ఉంటున్నాం, మన ప్రభుత్వం రేవంత్ అని వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. పేదోడు సొంత ఇంటికి నెరవేర్చాలి కదా. రైతు పండించే ప్రతి గింజ కొనాలనే లక్ష్యం కదా. మీరు చిల్లర మన ఐలేని తట్టుకోవాలి, ఐలేని స్పోర్ట్ అంటే మీరు ఎక్కడన్నా ఆయన 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలు మీరు దేంతో పోటీ పడతారు? బీళ్ళ మీద బురద తలుతారు, బురద వచ్చి నా మీద పూరైతున్నాయి. మీరు ఇట్టే బురద తలుపుట పోరి ఇంతసేపటికి విమర్శించాలి, నిందలేయాలి, బదనాన్ని చేయాలి. ఇదే తప్ప కానొస్తలే నేను చేసిన పనులు. ఇండ్లు కానొస్తలేవా? రేషన్ కార్డు కానొస్తలేవా? సన్నబియ్యం కానొస్తలేదా? 200 ఇంట్ల విద్యుత్ కానొస్తలేదా? మేము చేసిన అభివృద్ధి కానొస్తలేదా? కనీసం అధికారం నుండి ఒక ఎమ్మెల్యేగా విప్గా ఉండి ఆటో కార్మికుల పొట్టను కొట్టి ముఖ్యమంత్రికి మాట్లాడమ్మా, నువ్వు ముఖ్యమంత్రి దగ్గర అంటే నన్ను చావమంట వానది. నీ పాలనకు మా పాలనకు అదే తేడా. ఏమైందంటే ఇక్కడ నేను ఒక్కరిని అయిపోయినా, ఎక్కడి నుంచి 4 గుంపులు వస్తున్నారు. వచ్చేం చేస్తే కన్నా నా మీద కన్వెంట్ వాళ్ళు ఒక్కొక్కరు కాల్చుకుంటారు. అంటే నేను రేపు క్యాండిడేట్ కావాలి, నేను క్యాండిడేట్ కావాలి. మనం మా మిత్రుడు అన్నాడు ఈసారి కల్లూరు రామచంద్రకి వస్తారంటే మంచివాడే, 2 సార్లు పోటీ చేసి ఉండి సార్ పోటీకి రమ్మంటున్నాం. రామచంద్రుడికి ఇస్తే మంచి స్వాగతిస్తాము, ఇంకో ఆయనకి ఇస్తే స్వాగతిస్తాము. వీళ్ళు బాలభద్రత కొట్టుకుంటు తెల్లారేసి ఇట్లా పంచేదట, ఇక వద్దామని పని అయిపోయింది, నాకు నేను పోతాను, నేను ఎమ్మెల్యే అయితే ఆయన అంటున్నట. మీరు 10 మందికి పోటీ పడుతుంది. ఇక మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అంతా కూడా మా నాయకుడు, మా బీళ్ళలే, మా బీళ్ళలేను. మేము మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీ గెలుస్తున్నాడు. మా దాంట్లో పోటీ లేదు, వాళ్ళ దాంట్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారు నాతో గెలవడానికి. సాధ్యమైందా? మీరు 10 మంది రారి, నేను సింగిల్గా వస్తాను. నా చెల్లెలు, నా అన్నదమ్ములు, అక్కల బలం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ధర్నాలు చేసుకోండి, దిశమ లగ్నం చేసుకోండి, రోజు ప్రోగ్రాం చేసుకోండి. మీరు ఎంత చేస్తే అంత ఉత్సాహంగా పనిచేస్తాను. మిగతా పోస్టులన్నీ భర్తీ చేయడానికే ప్రజాప్రభుత్వం ముందుకు వస్తుంది. తప్పకుండా పార్టీ కోసం పనిచేసి, పార్టీ అధికారం రావడం పనిచేసి, మా మిత్రపక్షాలంటే సిపిఐ కానీ సిపిఎం కానీ కలిసి పనిచేస్తాం. వాళ్ళ సహకారంతో ముందుకు పోతాం. అందుకే తెలంగాణలో ఎక్కడ కూడా సిపిఐ సిపిఎం కీయకున్నా నా ఆలయానికి సంబంధించి నా గెలుపులో నాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి కీలకంగా వ్యవహరించినటువంటి సిపిఐ మిత్రులకు తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవం ఉంటుంది. వాళ్ళ సూచన సలహాతోటి అలాగే అభివృద్ధి చేస్తాం. జంగాకి ఇచ్చినాం, మా అన్న ఉస్మాన్ షరీఫ్ అన్నకి ఇచ్చినాం, ఆలయంలో కూడా ఒకటి సిపిఐకి సిపిఎంకి ఇచ్చినాం. రేపు వచ్చే దాంట్లో కూడా ఇస్తానుకున్నా. రేపు బ్యాంకులో కానీ మార్కెట్ కమిటీలో కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్ర లేదు. ఇంకో పదవి కాలం అంటదా? స్టెప్ బై స్టెప్ ఎత్తారు కదా. పార్టీ ప్రజాప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సంస్థ స్థానం ఇస్తాం. వెనక ముందు వాళ్ళ మిల్లు సీజ్ చేయడం జరుగుతుంది. నిన్నే మోత్కు సంబంధించి ఒక రైస్ మిల్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే మల్లికార్జున మన మిల్లు నేను, కలెక్టర్ గారు, ఎంపీ గారు చూసినాం. రోజు 20 లారీలు దించుకుంది. 10 అవుతుందంటే ఎమ్మడే అక్కడ అంటే ధాన్యం ఎక్కువైంది కాబట్టి కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లక్ష్మణ ఆశతోటి ఈసారి వడగల్ల వల్ల లేదు, గాల్దుమానం లేదు కాబట్టి సోమవారం ఆశతో కొంత మనకు మంచిగా దొరికింది. మాట్లాడితే అన్న తాలెక్కు ఉంది, మళ్ళీ మేము ఏ గ్రేడ్ తీసుకుంటే ఏ గ్రేడ్ బియ్యమే పెట్టాల్సి వస్తుంది. ఏ గ్రేడ్లో వాళ్ళు రైస్ తీసుకుని ఒడ్లు తీసుకుంటే మళ్ళీ మేము ఏ గ్రేడే పెట్టాల్సి వస్తుంది. అలా తాలెక్కు ఉంది కాబట్టి దాన్ని పెద్దపీట వేసినాం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో 25 లక్షల మందికి 21,000 కోట్లతో రుణమాఫీ చేయలేదు. ఆలోచనను తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. రైతు భరోసా ఇస్తున్నాం. వరేస్తే ఊరంటే మేము వరేసుకొని ప్రోత్సహించి సన్నొడ్లకు బోనస్ ఇస్తున్నాం. ఈ ఒడ్ల కొనుగోలు విషయంలో కూడా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఏ కళ్ళం కాడ కానీ ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ఇక్కడ సివిల్ సప్లై అధికారులు కూడా కళ్ళాలమ్మడి తిప్పిస్తున్నాం. తప్పకుండా ఈ 2-3 రోజులు గారు మహేందర్ రెడ్డి గారు చెప్పారు. 28 తారీఖు నాడు నేను ముల్కలపల్లి సెంటర్ ఓపెన్ చేసిన. 28 తారీఖు 3:30 ఓపెన్ చేసిన. 29 తారీఖు నాడు బాధ దిగింది. 30 తారీఖు నాడు మరి ఏం కొట్టుకపోయిందో ఏమామైందో వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే అంతకంటే దిక్కుమాలిన పని ఉంటుంది. రైతుల పక్షాన్ని మాట్లాడండి, కొనుగోలు పెంచమనండి. గతం కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ధాన్యం వచ్చింది. రైతులు సంతోషంగా పండిస్తున్నారు. 100 చెరువులు నింపిన మీకు చేత కానీ మీకు చేయలేని పని గంధమలతోటి 100 చెరువులు నింపిన వాగు పారితే 1000 ఎకరాలు పారుతుంది. పంట ఎక్కువైంది, కొనుగోలు చేయాలని చెప్పి రోజు గౌరవ కలెక్టర్ తోటి, జేసీలతోటి, ఆర్టీఓ తోటి మాట్లాడుతున్నా. మొన్ననే మా గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, నేను కూడా
రైస్ మిల్లు పోయి ఒక్క లారీ నిలబడద్దు, మీరు హమాలి పెట్టుకొని దించాలని చెప్పి ఎక్కడికక్కడ వేగవంతం చేస్తున్నాం. ఎక్కువ ధాన్యం వచ్చింది కాబట్టి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దాన్ని అంత అధిగమించి ఈ 2-3 రోజుల్లో ఎక్కువ లారీలు కానీ ఎక్కువ లేబర్ కానీ పెడతాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యం మాది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో వరేస్తే ఊరి అన్నారు, మరి మీరే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేము సన్నోట్లు పండించుకుంటున్నాం, సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. పోయిన పంటకు 3,000 కోట్లు సన్న బియ్యానికి సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. ఈ పంట కూడా సన్నోట్లకు బోనస్ ఇస్తుంటున్నాం. మీరు కొనుగోలు చేసినాక నెలకు 2 నెలలకు బిల్లు వేస్తే కొనుగోలు చేసిన 2 రోజులకే రైతు ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. దీన్ని చూసి జీర్ణించుకోలేక అరే బీగ్లేలే ఇంత చేయబట్టే, మేము 10 ఏళ్ళు అయింది, మేము 2 ఏళ్ళు చేయబట్టే, ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీగ్లేలే వాళ్ళనేమో సార్ మేడం అనేది. నేను ఇంటికి పోతే అన్న మా అన్న మా బిడ్డ మా కొడుకు చిన్న కోడు ఓ బీగ్లేలే అంటుండు, ఓడేమో నీళ్ళలే అంటుండు, ఓడేమో ఇండ్లలే అంటుండు. నేను మా చెల్లె ఇంటికి తీసుకుపోయింది నాయబ్రహ్మల ఇంటికి పోతే వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తుంటే ఏందమ్మంటే 10 ఏళ్ళ మేము కిరాయి ఉంటున్నాం, మన ప్రభుత్వం రేవంత్ అని వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళ కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. పేదోడు సొంత ఇంటికి నెరవేర్చాలి కదా. రైతు పండించే ప్రతి గింజ కొనాలనే లక్ష్యం కదా. మీరు చిల్లర మన ఐలేన్ తట్టుకోవాలి, ఐలేన్ స్పోర్ట్ అంటే మీరు ఎక్కడ ఆయన 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలు మీరు దేంతో పోటీ పడతారు? బీలైన మీద బురద తగ్గుతుంది, బురద వచ్చి నా మీద పూలు అవుతున్నాయి. మీరు ఇట్టే బురద తలుపుట పోరి ఇంతసేపటికి విమర్శించాలి, నిందలేయాలి, బదనాం చేయాలి. ఇదే తప్ప కానొస్తలే నేను చేసే పనులు. ఇండ్లు కానొస్తలేవా? రేషన్ కార్డు కానొస్తలేవా? సన్నబియ్యం కానొస్తలేదా? 200 ఇంట్ల విద్యుత్ కానొస్తలేదా? మేము చేసిన అభివృద్ధి కానొస్తలేదా? కనీసం అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా విప్గా ఉండి ఆటో కార్మికుల పొట్టను కొట్టి ముఖ్యమంత్రికి మాట్లాడమ్మా, నువ్వు ముఖ్యమంత్రి దగ్గర అంటే నన్ను చావమంట వానది. నీ పాలనకు మా పాలనకు గదే తేడా. ఏమైందంటే ఇక్కడ నేను ఒక్కరిని అయిపోయినా, ఎక్కడి నుంచి 4 గుంపులు వస్తున్నారు. వచ్చేం చేస్తే కదా నా మీద కన్వెంట్ వాళ్ళు ఒక్కొక్కరు కాచుకుంటారు. అంటే నేను రేపు క్యాండిడేట్ కావాలి, నేను క్యాండిడేట్ కావాలి. మనం మా మిత్రుడు అన్నాడు ఈసారి కల్లు రామచంద్రకి వస్తారంటే మంచివాడే, 2 సార్లు పోటీ చేసి సార్ పోటీకి రమ్మంటున్నాను. రామచంద్రుడికి ఇస్తే మంచి స్వాగతిస్తాం, ఇంకో ఆయనకి ఇస్తే స్వాగతిస్తాం. వీళ్ళు బాలపత్రిక కొట్టుకుంటుంది, తెల్లారేసి ఇట్లా పంచదట, ఇక వద్దామని పని అయిపోయింది నాకు, నేను పోతాను, నేను ఎమ్మెల్యే అయితే ఆయన అంటున్నట. మీరు 10 మందికి పోటీ పడుతుంది. ఇక మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళంతా కూడా మా నాయకుడు మా బీగ్లేలే, మా బీగ్లేలేను. మేము మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీ గెలుచుకుంటే మా దాంట్లో పోటీ లేదు, వాళ్ళ దాంట్లో కొన్ని పోటీ పడుతుంది నాతో గెలవడానికి. సాధ్యమైందా? మీరు 10 మంది రారి, నేను సింగిల్గా వస్తాను. నా చెల్లెలు, నా అన్నదమ్ములు, అక్కల బలం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ధర్నాలు చేసుకోండి, దిశబొమ్మ లగ్నం చేసుకోండి, రోజు ప్రోగ్రాం చేసుకోండి. మీరు ఎంత చేస్తే అంత ఉత్సాహంగా పనిచేస్తాను. మిగతా పోస్టులన్నీ భర్తీ చేయడానికే ప్రజాప్రభుత్వం ముందుకు వస్తుంది. తప్పకుండా పార్టీ కోసం పనిచేసి, పార్టీ అధికారం రావడానికి పనిచేసి, మా మిత్రపక్షాలంటే సిపిఐ కానీ సిపిఎం కానీ కలిసి పనిచేస్తాం. వాళ్ళ సహకారంతో ముందుకు పోతాం. అందుకే తెలంగాణలో ఎక్కడ కూడా సిపిఐ సిపిఎం కీయకున్నా నా ఆలయానికి సంబంధించి నా గెలుపులో నాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి కీలకంగా వ్యవహరించినటువంటి సిపిఐ మిత్రులకు తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవం ఉంటుంది. వాళ్ళ సూచన సలహాతోటి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. జంగాకి ఇచ్చినాం, మా అన్న ఉస్మాన్ షరీఫ్ అన్నకి ఇచ్చినాం, ఆలయంలో కూడా ఒకటి సిపిఐకి సిపిఎంకి ఇచ్చినాం. రేపు వచ్చే దాంట్లో కూడా ఇస్తానుకున్నా. రేపు బ్యాంకులో కానీ మార్కెట్ కమిటీలో కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్ర లేదు. ఇంకో 10 కాలం అంటదా? స్టెప్ బై స్టెప్ ఎత్తారు కదా. పార్టీ ప్రజాప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సంస్థ స్థానం ఇస్తాం. వెనక ముందు